లో ప్రతి జన సైనికుడిని వీర మహిళలను కలుపుకుపోయే దిశగా పనిచేస్తానని అన్నారు పార్టీ నూతన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో పనిచేస్తానంటున్న జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్తో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పిసిని చంద్రమోహన్ గారు అయితే నియమితమయ్యారు. జనసేన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆల్రెడీ అక్కడ కండువ కప్పుకొని మన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు విస్తృత సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఆనందమయ్య కళ్యాణ మండపంలో. జనసేన పార్టీని మొత్తం బలోపేతం చేయడానికి ఈరోజు అంతా కూడా కార్యకర్తలు అదేవిధంగా వీరవైలు ఇన్ఛార్జీలు కూడా శ్రీకాకుళం జిల్లా ఒక ఆ కళ్యాణ మండపంకి అయితే చేరుకున్నారు. అయితే మనతో పాటు అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ యొక్క విస్తృత సమావేశం పార్టీ బలోపేతం ఏ విధంగా చేయబోతున్నారు? మీకు అధ్యక్ష పదవిని ఇవ్వడం మీరు ఎలా చూస్తారు? నేడు శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించినటువంటి, నా మీద బాధ్యత అప్పగించినటువంటి మా పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే గురుతర బాధ్యతను అప్పగించారో బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా తరపున ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో మండల అధ్యక్షులు, పిఓస్ అట్లాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జీలుగా గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ, అనేక మంది పెద్దలతో, అలాగే వాలంటీర్సు, ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వం చేసినటువంటి వాలంటీర్సు, ముఖ్య నాయకులందరినీ కూడా కలుపుకొని ఓ కార్యాచరణ సిద్ధం చేసి ప్రతి గ్రామము, ప్రతి పట్టణం, ప్రతి పల్లె, ప్రతి వార్డు కూడా సందర్శించి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అణగారిన వర్గాలకు, తాడిత పీడిత వర్గాలకు, బీసీ వర్గాలకు పెద్దపీట వేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఏకైక నాయకుడిగా నిలుస్తారనడానికి ఇదొక నిదర్శనం. దాంట్లో భాగంగానే నాలాంటి అతి సామాన్యుడికి జిల్లా అధ్యక్షులు ఇచ్చి అనేక మందికి 2019లో అతి సామాన్యులకి టికెట్ ఇచ్చినటువంటి అటువంటి మహానేత ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఎక్కడా ఉండడు. అటువంటి వ్యక్తితో వెళ్ళటానికి అనేక మంది, లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ఓటర్లు ఈరోజు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోతో జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోతో రేపు అన్ని గ్రామాలకు, అన్ని పట్టణాలకు ఓటర్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. వెంటనే వారందరూ కూడా ఏదైతే వైసీపీ విముక్తి, ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలా, ప్రజలకు రక్షణగా నిలవాలనే భరోసాని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు దగ్గర అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంటే తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ పొత్తుతో 2024 ఎన్నికల్లో బరిలోకి వెళ్తుంది. అంటే ఎన్ని సీట్లు? ఇప్పుడు దాదాపుగా 60 సీట్లు జనసేన పార్టీ అడిగిందని చెప్పేసి సమాచారం అయితే ఉంది. దీన్ని మీరు ఏం చూస్తారు? అంటే ఎంపీ సీట్లు ఎన్ని జిల్లా రాష్ట్రంలో మనం మళ్ళీ అడగవచ్చు? అదేవిధంగా 60 సీట్లైనా ఇంకా పెంచేది ఏమైనా ఉందా? అధిష్టానం ఏదైతే మా పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సుస్పష్టంగా ఉన్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి గారు, వీరిరువురు కూడా ఒక స్పష్టమైనటువంటి సందేశంతో, స్పష్టమైనటువంటి నమ్మకంతో ఉన్నారు. వారు ఇరువురు తీసుకున్న నిర్ణయానికి కంకణబద్దులై పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సీట్ల ప్రక్రియ అతి త్వరలోనే తేలుతుంది. ఇప్పటి వరకు కూడా సమాలోచన జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అనేక సమీకరణల మేరకు ఆయా నియోజకవర్గాల రాజకీయ ప్రాధాన్యత, అక్కడ కుల సమీకరణ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతల సమీకరణలు అన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మా అధ్యక్షుల వారి తాలూకా ఆదేశాలు ఏవైతే ఉంటాయో దాన్ని శిరసా వహిస్తూ జిల్లాని ముందు వరుసలో నడిపించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఏమైనా జనసేన పార్టీకి సీటు దక్కే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా అన్ని జిల్లాల్లో కూడా సముచిత స్థానం ఇవ్వాలనే ఒక సంకల్పం మా అధ్యక్షులు తీసుకున్నారు. అందులో రేపు వస్తున్నటువంటి సీట్ల ప్రక్రియలో ఎలా ఉంటుంది ఏంటనేది ఆయన నిర్ణయమే శిరోధార్యం తప్ప ఇంకా రెండో థాట్ అంటూ ఉండదు. ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం.
ఉంటుందనే ఆలోచిస్తున్నాం. జిల్లాలో ఈరోజు విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు, కానీ కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కొంత అసమ్మతి అయితే సగ వినిపిస్తుంది ఎప్పటికప్పుడే. దానిపై మీరేమంటారు అధ్యక్షులుగా? అసమ్మతికి తావలేదు. ప్రజెంట్ ఏంటంటే ఈ జనసేన పార్టీ పేద ప్రజల అభ్యున్నతికై, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతికై ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే మహోటమలేనటువంటి మహానాయకుడిగా ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు నమ్ముతా ఉన్నారు. అటువంటి తరుణంలోనే వైసీపీ విముక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు భరోసానివ్వాలనే ఒక మహా సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి అంటే ఏవైతే చిన్న చిన్న ఎక్కడ ఉన్నా దాన్ని సరిదిద్దుకొని వెళ్తాం తప్ప మనస్పర్ధలకైతే ఈ పార్టీలో అవకాశం లేదు. అవకాశం ఉంటే దాన్ని అధ్యక్షుల వారి దృష్టిలో పెట్టి సమీకరణలతో ముందుకు పోతామని చెప్పేసి అటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వితిన్ ది పార్టీలో నిర్ణయాలు తీసుకొని అనేక నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం తప్ప అధ్యక్షుల వారి నిర్ణయమే శిరోధార్యం ఎవరికైనా. ఇది మొత్తమే చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు విస్తృత సమావేశంలో ప్రతి ఒక్క కార్యకర్త వీరమహిళ జన సైనికులందరూ కూడా కలుపుకుపోతామని చెప్పి అధ్యక్షుల వారు పిసిని చంద్రమోహన్ అయితే చెప్తున్నారు. అయితే టీడీపీ జనసేన పార్టీ పొత్తుతో ఉన్న ఈ యొక్క 2024లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం, జనసేన పార్టీ కూడా మంచి స్థానంలో నిల్చుంటుంది తెలుగుదేశంతో పాటు అని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో న్యూస్ వెంకటరమణ 19